ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల మంత్రి జూపల్లి ముందట్నే లోకల్ కాంగ్రెస్ లీడర్ల లొల్లి. వనపర్తి నియోజకవర్గంలో చిన్నారెడ్డి చిటపటలు. అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు పెద్ద పెద్ద పదవులలో ఉన్నారని మాట్లాడు. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ బిడ్డ సుష్మిత ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కినాయనుడు. ఇంతకు ఏమైతున్నది కాంగ్రెస్ పార్టీలా? నిట్ట నిలువున జీలిపోయేటట్టే కొడుతున్నది కదా అని మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. అందుకే కొండా సుష్మిత ఇట్లా అనింది అనుకుంటున్నారు. వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. కాంగ్రెస్ పార్టీలకు వలసొచ్చినోళ్లే వతందారులు అయ్యారు. వాళ్ళ పెత్తనమే నడుస్తున్నది. అచ్చమైన పచ్చి కాంగ్రెస్ లీడర్లకు న్యాయం జరుగుతలేదు. పచ్చ పార్టీ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే పెద్దోళ్ళు అయ్యారు. ముందొచ్చిన షవుల కన్నా ఎన్కొచ్చిన కొమ్ములే కొచ్చటే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పద్ధతులు తెలియని వాళ్ళు ఇలా మీసాలు పొడి పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని పాత్ర పెట్టినట్టు చేస్తున్నారని కట్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. ఎప్పటికైనా రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషే. ఆయనకు తెలంగాణ సోయి లేదని ప్రతిపక్ష పార్టీలు అన్న మాటలు నిజమే కావచ్చు అనే ఆలోచనలో పడ్డారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పట్లో టీడీపీలు ఉన్నప్పుడు ఎవరైతే దగ్గరున్నారో వాళ్ళకే పదవులు పైసలు అన్ని వాళ్ళకే పోయేటట్టు చేస్తున్నారని పీకల్లోతు ఫీలింగ్ లో మునిగిరట. అందుకే రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, సుష్మితా పటేల రూపంలో ఈ తిరుగుబాటు పుట్టుకొస్తున్నాయని అంటున్నారు. ఇది చిన్నగా వాయుగుండంగా మారి తీరం దాటి తుఫాన్ అయితట్టే కొడుతున్నదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ఈ తిరగ కావాలనే చేస్తున్నారా? కట్టర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కావాలనే గౌరవం దక్కకుండా చేస్తున్నారా? ఎమ్మెల్యే సీట్లు పదవులు కాజ కాంగ్రెస్ పార్టీలకు దక్కకుండా ఇప్పటి నుంచే ఎత్తులేస్తున్నారా? వలసొచ్చిన వాళ్ళనే వతందారులను చేసే ఉపాయం వెనకమరలేమన్నా జరుగుతున్నదా? అందుకే ఈ కొట్లాటలు పంచాలు షోకాజ్ నోటీసులు మొదలైనయా? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చే కుట్రలేనా? సీఎం రేవంత్ రెడ్డికి అనుకూల వర్గము వ్యతిరేక వర్గము అని కాంగ్రెస్ పార్టీ లోపల ఇడిపోతున్నదా? ఇప్పటి నుంచి గాంధీ భవన్ లో షోకాజ్ నోటీసులు ఇచ్చేతానికి సపరేట్ ఓ డిపార్ట్మెంట్ నే పెట్టే రోజులు రాబోతున్నాయా? మళ్ళా వచ్చేది మా కాంగ్రెస్ సర్కార్ అనేది పక్కకు పెడితే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అసలు అని మస్తు రంది పడుతున్నారట అచ్చమైన పచ్చి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు. ఇక వీటన్నికి ఢిల్లీ లీడర్లు ఏ తీరుగా పురాగా పులి స్టాప్ పెడతారో, పచ్చి కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ పార్టీ అనే తేడా ఏం లేదని ఎప్పుడు చేస్తారో చూడాలి.